హలో గాయ్స్, సో యూఆర్ వాచింగ్ వీరగాథ. మేము ఖాళీగా ఉన్నామని బీచ్కి వెళ్దాం అనుకున్నాం, ప్లాన్ చేసాం. ఇప్పుడు స్కూటీస్ రెంట్ తీసుకోవడానికి పోతాం అనమాట. అసలు సడన్ ప్లాన్, అందుకే ఆన్ ద వే రెడీ అయిన తర్వాత నడుచుకుంటూ ఐఎమ్ మేకింగ్ దిస్ వ్లాగ్. చాలా రోజులు అయిందనమాట వీడియో తీయక, బట్ ఎస్, ఇట్స్ నెవర్ టు లేట్. మోస్ట్ షైగా యూ విల్ సీ ఇన్ దిస్ వ్లాగ్ ఇస్ వీడి పేరు వేదాంత్. ఎప్పుడు బ్యాకే చూపిస్తాడు, ఫ్రంటే చూపించాడు. ఇప్పుడు గేట్ 1 నుంచి బయటికి రాగానే దిస్ ఇస్ ద ఆటో స్టాండ్. ఇక్కడ ఆటోలు మనకి ఏ మధ్యలో అస్సలు దొరకవు, ఓన్లీ ఆటో స్టాండ్స్ దగ్గర ఆటోలు దొరుకుతాయి. సో ఇప్పుడు మేము సిండికేట్ సర్కిల్ దగ్గర దిగామన్నమాట. ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు వాట్ యు వాంట్ రెంటల్స్. సో ఇప్పుడు ఇక్కడున్న 2 స్కూటీలు వీఆర్ టేకింగ్ రెంట్. మనకి ఇన్ని ఆప్షన్స్ ఉండే, కానీ ఇవన్నీ అంత బాగాలేకుండే. సో కార్స్ కూడా తీసుకోవచ్చు, బట్ వీఆర్ టేకింగ్ దిస్ 2 స్కూటీస్. 5 minutesకే వాన స్టార్ట్ అయిపోయింది. చినుకులు పడుతుంది. సో ఉన్న లైక్ పర్స్, ఎయిర్ పాడ్స్ అవన్నీ డిక్కీలో పెడుతున్నాము, మళ్ళీ తడవకుండా. తర్వాత వాన ఫుల్ పడుతుంది. ఇప్పుడు వీడు ఫోన్ లోపల పెట్టుకుంటున్నాడు. ఇప్పుడు కొంచెం బస్ స్టాండ్ కింద నిలబడి మనకి కొంచెం వాన తగ్గగానే వీడు స్టార్ట్ అయ్యాడు. సో భారత్ పెట్రోలియం లో ఇప్పుడు పెట్రోల్ కొట్టించుకున్నాం. నెక్స్ట్ ఇంకా డైరెక్ట్ బీచ్ కి అనమాట. వీఆర్ గోయింగ్ టు పడుబిద్రి బీచ్. ఇప్పుడు అదొక బ్లూ ఫ్లాగ్ బీచ్. కర్ణాటకలో 2 ఉన్నాయన్నమాట బ్లూ ఫ్లాగ్ బీచెస్. సో అందులో పడుబిద్రి బీచ్ ఒకటి. సో లెట్స్ వాళ్ళిద్దరు ఆల్రెడీ వేరే బంక్ వెళ్ళిపోయారు, అక్కడ కొట్టించుకుంటారంట. సో ఇప్పుడే బండి ఆపుకొని డీమార్ట్కి వచ్చినాం బాల్ తీసుకుందామని. అసలు బాల్ తీసుకోవాలని మర్చిపోయినాం అనమాట. ఇంకాక పెట్రోల్ అయిపోయింది కదా, డైరెక్ట్ బీచ్ అనుకున్నాం, కానీ బాల్ గుర్తొచ్చింది. సో వీ క్యాన్ ప్లే వాలీబాల్ ఒకవేళ వాటర్ డీసెంట్ లెవెల్లో వేవ్స్ వస్తే. బాల్ తీసుకున్నాం అనమాట. మేము అసలు బండి డీమార్ట్ ముందు వేయలేదు, అవతల ఆపోజిట్ రోడ్లో సైడ్కి పార్క్ చేసినాం. మళ్ళీ యూటర్న్ దూరం ఉండే, అందుకే. సో ఇప్పుడు మనం మ్యాంగ్లూర్ సైడ్ వెళ్తున్నాం అనమాట. యాక్చువల్లీ ఇది 30 kilometers, మాల్పే 6 kilometers ఇక్కడ నుంచి. మాల్పే అనేది ఇక్కడ దగ్గర బీచ్, అన్నిటికంటే నియరెస్ట్ బీచ్ అది. కానీ అంత నీట్గా ఉండదు, ఎందుకంటే స్టూడెంట్స్ అందరూ అక్కడికే వెళ్తారు మోస్ట్లీ. ఇప్పుడు ఫ్రెషర్స్ వచ్చిర్రు, జూనియర్స్ వచ్చారు, కాబట్టి వాళ్ళకి ఫస్ట్ దగ్గర ఉన్నదే పోతుంది అవుతుంది, మ్యాల్పేనే పోతారు అందరూ. కానీ అది నీట్గా ఉండదు. ఇప్పుడు మనం అయితే మ్యాంగ్లూర్ సైడ్ వెళ్తున్నాం. మ్యాంగ్లూర్ 60 kilometers ఈ నుంచి, కానీ మనం ఇప్పుడు పడుబిద్రి బీచ్ అరౌండ్ 28 to 30 kilometers. మధ్యలో ఒక దగ్గర ఆపుకుంటాం, ఎందుకంటే మరీ లాంగ్ అయితే. तुम्हें चाहकर भी न चाहे, करे जो मन मानिए मन न माने, मिली जो याद मिल के अब बाटे तेरे नाम. ఆల్మోస్ట్ ఒక 10 kilometers దాకా వచ్చాము. ఇగో వీడు ఇప్పుడే సైడ్ తీసుకుంటు బండికి సౌండ్ వస్తుందంట. ఏదో మ్యాక్సిమం ఏం కాదు. వీళ్ళు ఏమంటున్నారంటే ఒకసారి వాడిని కాల్ చేద్దాము రెంటల్ ఇచ్చిన వాడికి అని అంటున్నారు. మా వాడు కళ్ళల్లోకి ఏమో పోయి ఈ పనుల్లో కనిపించలేదు. అంకిత్ గారు నా ఇంకా కూర్చుండు, రాహుల్ గారు ఆ బట్టి షిఫ్ట్ అయింది అనమాట. వేదాంత్ గారు ఎక్కడో షిఫ్ట్ అయ్యిండు. సౌండ్ కూడా కొంచెం నెట్టాడు. ఒకసారి వ్యూ చూడండి. ఇప్పుడు మళ్ళీ ఇంకోసేపు అయిన తర్వాత ఆపుకొని ఒకసారి వాడికి కాల్ చేయాలా లేదా నడుస్తుందా చూడాలి. ఇంకా 19 kilometers ఉంది. కానీ మేము యాక్చువల్లీ బ్రేక్ఫాస్ట్ చేయలేదు. బ్రేక్ఫాస్ట్ చేసినాం, లంచ్ చేయలేదు. సో ఇప్పుడు లంచ్ చేయడానికి ఆగాలా లేకపోతే డైరెక్ట్ బీచ్కి వెళ్ళాలా అర్థం కావట్లేదు. కానీ డైరెక్ట్ బీచ్ వెళ్తే అక్కడ మనకు తినడానికి ఏం దొరకవు. సో మోస్ట్లీ వీల్ స్టాప్ ఫర్ ద లంచ్ వేలోనే. ఇంకా 19 kilometers ఉంది పడుబిద్రిలో. సో ఆల్మోస్ట్ కొంచెం వచ్చేసినాము. అండ్ ఇప్పుడు బండి ఎందుకు ఆపమంటే మా రాహుల్ చూడికి కళ్ళలో ఏదో పడ్డది. సో ఇప్పుడు లంచ్ ఏదన్నా మంచి రెస్టారెంట్ కనిపిస్తే వీల్ స్టాప్ ఫర్ ద లంచ్, లేదా డైరెక్ట్ పడుబిద్రి. దాటుతుంది.
ఇప్పుడే వి స్టాప్ ఫర్ ద లంచ్. దీని పేరేంది, హోటల్ నమూర్ మందారా అంట. నమూరు మందారా. బాగాలేదు రా జుట్టు. ప్యూర్ వెజ్ ఇది. నేను ఇప్పుడు వెజ్జే తింటా, వీళ్ళు కూడా ఇంకా వెజ్జే తినాల్సి వస్తుంది. సో ఈడ తిన్న తర్వాత ఇంకా డైరెక్ట్ 100% పడుబిద్రి, ఎందుకంటే మాకు అంత టైం కూడా లేదు. సో ఇప్పుడు లోపల పోయి ఏమన్నా ఇక తినేసి దాని తర్వాత స్టార్ట్ అవ్వడమే మళ్ళీ. ఇండియన్ మెయిన్ కోర్స్ మష్రూమ్ మసాలా రైస్. అరే 2 చపాతీలు వేస్తాను. కర్రీ చూడొచ్చు. అరే సరే తిందాం. లాస్ట్ చూసుకుందాం కదా. అయితే పైపోలే. సో రాహుల్ ఆర్డర్డ్ వడ, వీడు సమోసా తింటుండు, బాగాలేదంట. మా వాడు సమోసా చెప్దాం అనుకుంటా, ఆల్రెడీ చెప్పేసిండు. వేదాంత్ గాడి సౌత్ థాలీ వచ్చింది. ద గాయ్ సౌత్ గాయ్ ఆర్డరింగ్ సౌత్ థాలీ. నేను అంకిత్ కలిసి ఒక ఫ్రైడ్ రైస్ చెప్పుకున్నాము అండ్ ప్లేట్ చపాతీ కర్రీ చెప్పుకున్నాం. సో అది ఇద్దరం షేర్. తినడం అయిపోయిందమ్మా. ఇప్పుడు వీఆర్ స్టార్టింగ్ టు ద బీచ్. అంకిత్ గారు నడుపుతాడు అనమాట. ఇప్పుడు వేదాంత్ అండ్ రాహుల్ ఆర్ గోయింగ్ ఆన్ జస్ట్. మనకు వెస్పా ఇచ్చారు, కండిషన్ బాగాలేదు, వీళ్ళు ఇది తీసుకోరు. Let's go! A 10 seconds later. Wow! పోతుంటే ఒక బ్రిడ్జ్ వచ్చిందనమాట. ఆల్మోస్ట్ దేర్ 2 minutesలో మనకు పడుబిద్రి బీచ్ ఉంటుంది, కానీ ఇక్కడ బ్రిడ్జ్ వచ్చింది. సో బ్యూటిఫుల్. ఇది చూడండి మీరు. వాళ్ళిద్దరు ముందరికి వెళ్ళిపోయారు, మేము ఇక్కడ ఈ షార్ట్ తీసుకోవడానికి వెయిట్ చేసాము. సో పడుబిద్రి బీచ్కి వచ్చేసినాం మామ. వన్ ఆఫ్ ద బ్లూ ఫ్లాగ్ బీచెస్. బ్లూ ఫ్లాగ్ బీచ్ అంటే క్లీన్గా ఉండడం, ఇంకా వాటర్ కొంచెం కంపారిటివ్ టు అదర్ బీచెస్ ఇవి కొంచెం నీట్ ఉంటాయి. కానీ వెదర్ చాలా ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో ఉంది కాబట్టి దే ఆర్ నాట్ అలోయింగ్ ఇన్సైడ్ అనమాట. ఈడ్ నుంచే ఏం చూసినా. సో వీ కాంట్ ప్లే వాలీబాల్ దేర్. కానీ వ్యూ అయితే చాలా బాగుంది. ఇప్పుడు వాన కూడా స్టార్ట్ అయింది. ఎంత బాగుందో, కానీ మేము లోపలికి వెళ్ళలేకపోతున్నాం. మాక్సిమం ఇంతవరకే అలో చేసారు మమ్మల్ని. అక్కడ సైడ్ షిప్ ఎక్కుతుంది అనమాట. అటు పోతే ఒకసారి దాన్ని మేము చూడొచ్చు, కానీ ఈ సైడ్ పోతే కొంచెం సెక్యూరిటీగా తక్కువంటే కొంచెం ఆడుకోవచ్చు మేము. కానీ లో అయితే చాలా ఎక్కువ ఉంది. సో ఎక్కువసేపు ఉండలేము కూడా ఇక్కడ. విల్ జస్ట్ ఎంజాయ్ ద వ్యూ అందరము. సో అంతే. షివరింగ్ అవుతుంది, ఫుల్ వాన పడుతుంది.
బట్ ఇట్స్ సో నైస్, చాలా బాగుంది బీచ్. కొద్దిసేపు ఇంతే ఆడుకుంటాము, తిన్నాం కాబట్టి సరిపోయింది, తినకపోతే అలసిపోయేటోళ్ళం. 2,000 years later. 1.5 hours ఆడుకున్నాము, అలసిపోయినాము. వీడియోస్ కొన్ని షార్ట్స్ తీసుకున్నాం రీల్స్కి వచ్చేలాగా. సెట్ అయితే ఎడిట్ చేయాలి. कैसे कहूँ मैं तुमसा कोई ना है, मैं तेरे आसपास रहूं. సో ఇప్పుడు వెళ్ళిపోతున్నాం, స్టార్ట్ అవుతాం మామ. ఛార్జింగ్ 2% ఉంది. సో రూమ్ పోయిన తర్వాత మళ్ళీ ఐ విల్ మేక్ వీడియో. ఉన్న 2%తో ఐఎమ్ టేకింగ్ మ్యాక్సిమం ఆఫ్ ఇట్. ఇది బీచ్ వ్యూ, ఈ రోడ్, ఇంకా వాళ్ళు వస్తున్నారు, స్విచ్ ఆఫ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మధ్యలో వీడియో. You can see the view. Just now we spotted a peacock anamata. I'll show you. I hope it doesn't fly away, but నాకు తెలిసినంత వరకు మీకు కనిపిస్తుండొచ్చు పికాక్. అసలు మీరు వ్యూ చూడొచ్చు ఎంత బాగుందో. బీచ్కి సర్వీస్ రోడ్ ఉంటుంది, దాంతో వెళ్తున్నాము. క్రేజీ ఉంది, వాన పడుతుంది అనమాట. ఐ జస్ట్ షో యూ ద రోడ్, ఎంత బాగుందో చూపిస్తాను. సర్వీస్ రోడ్ డెడ్ ఎండ్ వచ్చేసింది మామ. దిస్ ఇస్ ద సర్వీస్ రోడ్ డెడ్ ఎండ్. ఇందాక ఈ రోడ్కి వెళ్ళి వచ్చాము, ఈ రోడ్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ రోడ్ దగ్గర వి స్టాప్ అండ్ వి షుడ్ టేక్ ఇక్కడ రైట్ అనమాట. ఇంకా మేము బీచ్ రోడ్ మీదే ఉన్నాం అనమాట. అక్కడ ఏం కట్ కాలేదు, రైట్ తీసుకున్న తర్వాత మళ్ళీ రోడ్ కనెక్షన్ ఉంది. సో ఇటే వచ్చినాము. అక్కడ దిక్కు మొత్తం అరేబియన్ సీ వ్యూ మొత్తము. బీచ్ రోడ్ అయితే చాలా బాగుంది. ఐ జస్ట్ షో యూ. మామ ఆ రోడ్కి వస్తూ ఈ రోడ్లోకి చేరినాము. డెడ్ ఎండ్ అయింది, ఈడేం లేదు. సో మళ్ళీ ఆ రోడ్ మీదకి వెళ్ళి మళ్ళీ రైట్ తీసుకొని మెయిన్ రోడే వెళ్ళాలి. ఇంకా ఇది డెడ్ ఎండ్, కానీ బాగుంది యాక్చువల్లీ. లైక్ వచ్చి చూసినట్టు అయింది. ఇట్స్ నైస్. ఇది నాకు తెలిసినంత వరకు ఇంకో బీచ్ ఇది, దీని పేరు మాకు తెలియదు. కానీ లైక్ ఇదంతా అరేబియన్ సీ కాబట్టి కొన్ని పాయింట్స్. ఏం బీచ్? ఉచిలా బీచ్ అంటే ఇది. ఐ థింక్ మీకు ఆ స్మోక్ కనిపిస్తుంది అనుకుంటా. దట్స్ ప్రాబబ్లీ ఫాగ్ ఆర్ సంథింగ్. కానీ అటు రూట్ అందులోకే ఉంది, కానీ ఈ రూట్ ఫస్ట్ టైం అనమాట. అందుకే వెళ్ళాలా వద్దా కొంచెం ఆలోచిస్తున్నాం. మ్యాక్సిమం ఇంక ఇదే రూట్ తీసుకుంటాం. ఆబ్వియస్లీ కొంచెం టెన్షన్ అయితే అవుతుంది, ఎందుకంటే మొత్తం చెట్లుంది. బట్ ఎస్, ఏం కాదు, విల్ గో ఇన్ సైడ్. వచ్చేసినాం ఆ రోడ్ నుంచి. ఇప్పుడు మెయిన్ రోడ్కి వెళ్తున్నాం మేము. దేర్ ఇస్ ద మెయిన్ రోడ్. ఇక్కడ రావాలి గైస్. సో ఇప్పుడు మెయిన్ రోడ్ వెళ్ళిన తర్వాత ఇంకా స్ట్రేట్ అనమాట మణిపాల్ సైడ్. రైట్ వెళ్తే బెంగళూరు, లెఫ్ట్ వెళ్తే మణిపాల్. సో మామ ఉడిపి 5 minutes క్యాంపస్ కూడా వచ్చేస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫ్రెష్ అప్. దాని తర్వాత మేము శ్రీకృష్ణ టెంపుల్ ఉడిపి వెళ్ళిపోయి అది మీకు చూపిస్తాను. దాని తర్వాత స్కూటీస్ డిపాజిట్ చేపిస్తాను. సో ఎస్, వీఆర్ గోయింగ్ టు ద హాస్టల్. హాస్టల్ గేట్ బయట మేము స్కూటీస్ పెట్టేసుకొని కొంచెం ఫ్రెష్ అప్ అవుతాం. సో మామ వి రీచ్ ద రూమ్. ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత స్నానం చేసి విల్ గో టు ఉడిపి శ్రీకృష్ణ టెంపుల్. సో ఫ్రెష్ అప్ అయిపోయిన మామ ఇప్పుడు మళ్ళీ స్కూటీస్ మీద ఉడిపి వెళ్ళి శ్రీకృష్ణ టెంపుల్ వెళ్ళి అక్కడ మీకు చూపిస్తాను శ్రీకృష్ణ టెంపుల్. తర్వాత మళ్ళీ డిన్నర్ చేస్తాం, లేకపోతే మెస్కి వచ్చి డిన్నర్ చేస్తాం. ఇంకా టైంని బట్టి డిసైడ్ చేసుకుంటాం. ఇప్పుడైతే మేము రూమ్కి వెళ్ళి స్టార్ట్ అయ్యాం.
సో మామ కరెక్ట్ కస్తూర్బా మెడికల్ కాలేజ్ ముందర మనం వెయిట్ చేస్తున్నాం. రాహుల్ వాళ్ళు వస్తున్నారనమాట. ఇక్కడనే కనరా మాల్ ఉంటుంది, విచ్ ఇస్ ద ఓన్లీ మాల్ ఇన్ మణిపాల్. సో టెంపుల్ రీచ్ అయిపోయినాం మామ. ఇప్పుడు లోపలికి వెళ్తా. ఇక్కడ లైటింగ్ సరిగ్గా లేదు. మా రాహుల్ బాయ్ హెల్ప్ చేస్తుంది లైట్ పట్టుకొని. సి ఫ్రెండ్స్ ఎట్లుంటుంది మరి మామూలుగా. లోపలికి వెళ్ళిన తర్వాత ఐ విల్ షో యూ ద టెంపుల్. చాలా ఫేమస్ అనమాట శ్రీకృష్ణ మందిర్ ఉడిపిలో. అందుకే వచ్చినాం. మళ్ళీ ఫస్ట్ ఇయర్లో ఒకసారి వచ్చిండే, వీళ్ళు 3 times వచ్చిందంట, నేను 1 time వచ్చిన. సో ఈరోజు ఎట్లా వెహికల్ ఉంది కాబట్టి సెకండ్ టైం వచ్చినాం మేము. సో లెట్స్ గో. టెంపుల్ లోపలికి అయితే వచ్చినాం మామ. నార్మల్గా అయితే చాలా రష్ ఉంటుంది. మరి ఇప్పుడు అంత లైక్ అంత పీక్ టైం కాదు కాబట్టి ఓకే ఉంది రష్. సో తొందరనే అయిపోతుంది దర్శనం. వీడికి కిచెన్ కావాలంట రూమ్ తీసుకి. దీస్ ఆర్ ద గాయ్స్. ఎవరు కలిసిరో చూడండి. ద మాస్టర్ మైండ్ అభిజిత్, మా సీనియర్ అన్న. సిగ్గుబాటు వెళ్ళిపోయింది. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. ఏమా హాయ్ ఫ్రెండ్స్. హాయ్. లోపల వీడియో తీయలేకపోయినాం మామ. ఇప్పుడు టెంపుల్ లోపలనే ఉన్నాము, కానీ వీడియో ప్రొహిబిటెడ్ అక్కడ. సో అక్కడ వీ కుడెంట్ టేక్ వీడియో. టెంపుల్ మొక్కడం అయితే అయిపోయింది. ఇప్పుడు బయటికి వెళ్తున్నాం. సో మామ టెంపుల్ బయటికి అయితే వచ్చేసినాం అనమాట. ఇంకా అలసిపోయినాం అందరం. ఇప్పుడు స్కూటీస్ తీసుకొని డైరెక్ట్లీ క్యాంపస్ పోతాం అనుకుంటా, లేదంటే వీళ్ళకి బ్రెడ్ కావాలన్నారు. సో ఆపితే డిమార్ట్ దగ్గర ఆపి క్యాంపస్కి వెళ్ళిపోతాం. అక్కడికి వెళ్ళిన తర్వాత డిన్నర్ చేసి మళ్ళీ మా రూమ్ వెళ్ళిపోయి స్లీపింగ్ గట్టిగా. సో ఎస్, ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ కొట్టండి, కొంచెం సపోర్ట్ చేయండి మమ్మల్ని కూడా, చిన్న పిల్లల్ని. బాయ్. ఈ ఎస్ అని ఊకంటున్నా, ఇది మానాలి. నవ్వుబే వాడు నవ్వుడు. వీడు యాక్టింగ్ చేస్తుండు కూల్గా ఉండడానికి. వీడు ఫోన్ లేని నడవట్లేదు, కానీ దాని గురించి యాక్టింగ్ చేస్తుండు వీడు. ఎస్, బ్యూటిఫుల్ పీపుల్ విత్ బ్యూటిఫుల్ వ్యూ. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం గాయస్. నా చైన్ వచ్చితే మామ వెస్పా మీద పొగలు వస్తున్నాయి. ఇది మరి ఏందో కండిషన్లో అంత లేదు. మా బండి అయితే పర్ఫెక్ట్ ఉంది, కానీ ఇది పొగలు వస్తున్నాయి. దిస్ ఇస్ ద అమేజింగ్ బీచ్. ఈ అరుపు తీసేయండి రా. బట్ ఎస్, వాళ్ళ ఇప్పుడు స్టార్ట్ అయింది. మమ్మల్ని తీయండి రా. వాడు కామెడీ ఉండు. ఓకే, ఇప్పుడు వీఆర్ స్టార్ట్. ఇటు కనిపిరా. ఇప్పుడు వీఆర్ స్టార్టింగ్ టు పడిపిత్రి బీచ్ అనమాట. వీడు రాహుల్, ఇంకా మా ఎడిటర్ అంకిత్, వాడి ముందర వేదాంత్. సో ఇప్పుడు వీఆర్ స్టార్ట్. అబ్బా దరిద్రం, ఇప్పుడే వాన కూడా స్టార్ట్ అవుతుంది లైట్గా. బట్ అంకిత్ గారు బ్యాగ్ పట్టుకోనుండు. బండికి సౌండ్ వస్తుంది అసలు. 10 kilometers. పడవిత్రి. గొడవ పడకండి, మెచ్యూర్గా ఉండండి. సారీ, ఇంకా ఆపేసిన. బూతులు మాట్లాడుతుర్రు. ఏం మాట్లాడము. నేనైతే మాట్లాడా. రాహుల్ గారు కూడా మాట్లాడు. ఓన్లీ అంకిత్, దిస్ గాయ్ టాక్స్. ఇది పెట్టకో కొడక. అరే ఏంద్రా, డీప్ లేరా ఏం కదా వాళ్ళిద్దరు మాట్లాడారు. డీప్ లైన్
అరే అట్లా అనకరా కదా అంకిత్ గాయ్ మోహన్ చూపి నా బాధ ఏంటంటే వీడు నా వీడియో ఎడిట్ చేస్తాడు, వీడిని కట్ చేసుకుంటాడని నా డౌట్. బట్ కట్ చేస్తే మాత్రం వీడుకుంటుంది తర్వాత.